ల్యాప్టాప్ నుంచి ఆర్డర్ చేసిన కవరు, ఫ్రిడ్జ్ కవరు దుమ్ము పడకుండా వేసాను. ఇదిగోండి లోన కూడా ఫ్రిడ్జ్ లోన కూడా వచ్చినాయి ఒక 3 కవర్స్, ఇట్లా 3 వచ్చినాయండి. ఈ కూరగాయలకైతే ఇదివరకు ఇట్లా కవర్లు వేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ కవర్లతో పని లేకుండా దీనికే కవర్లు ఇచ్చారు కదా, ఇట్లా సపరేట్గా. మనం ఉదయాన్నే లేచి ఆడవాళ్ళం గబగబా వంట చేయాలనేసి కంగారు పడుతూ ఉంటాం కదా, ఫ్రీగా అన్నీ తెచ్చి ఇట్లా కవర్లు వేసుకుంటే ఉదయాన్నే శుభ్రంగా తొందరగా అయ్యిద్ది వంట కూడా. అందుకని కవర్లు వేసుకున్నాను విడివిడిగా. ఇదో ఇట్లా వేసుకుని ఇదివరకు అయితే కవర్లు మామూలు కవర్లు వేసుకునేదాన్ని, దాంట్లో నలిగిపోవటం పాడైపోవటం అలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. మీకు ఈ బాదం పప్పుకి జీడిపప్పుకి ఈ 3 ఇచ్చారు. ఈ 3 కవర్స్ ప్రస్తుతానికి అవి అయితే లేవు, తెచ్చుకోవాలా. ఇట్లా 3 కవర్స్ అవి విడివిడిగా వేసుకుంటాకి. ఇదండి బయట హ్యాండ్స్కి పట్టుకుంటాకి ఇలా వచ్చింది, కానీ సరిపోలేదు, అడ్జస్ట్ చేసేసాను. ఇదివరకు పాతది ఏంటంటే ఇట్లా పేపర్ లాగా ఉందన్నమాట. పేపర్ లాగా ఈ జాడించుకున్న మన పేపర్ కవర్ లాగా ఉండే లోపలికి తడిచిపోయి ముడతలు వస్తున్నాయి. ఇదివరకు పేపర్లు లాంటివి ఇట్లా ఉన్నాయన్నమాట పేపర్లు. ఇప్పుడు దీనికి ఏమో పేపర్ లాగా ఉన్నాయి కదా, ఈ తడిపి జాడిస్తే ఇట్లా మా కాగితం కదా అట్లా అయిపోతుంది. ఇదేమో ప్లాస్టిక్ లాగా ఉంది, నాకు తెలిసి జాడిచ్చిన ఇట్లా చూడు ప్లాస్టిక్ లాగా ఉంది కాబట్టి మనం జాడించుకుంటానికి కూడా బాగుంటుందని అనిపించి తీసుకున్నాను. ఈ జాడిస్తుంటే మెత్తగా అయిపోతున్నాయి, అందుకని ఇది వేసి కొత్త కవర్లో వేసాను. మీకు నచ్చితే కలర్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి.